వచ్చినావా? అది వచ్చిందిరా. బట్ హార్వెస్ట్ బాస్కెట్ అక్కడ ఉంది. వెజిటేబుల్స్ అన్నిట్లోకి రాజు వంకాయ అని ఊరికే అనరేమో. వంకాయ నచ్చిన వాళ్ళకి అది ఎలా వండినా బాగుంటుంది. మునుపు ఏదైనా ఫంక్షన్ అయితే వంకాయ ఆలుగడ్డ తప్పకుండా పెట్టేవాళ్ళు, కానీ ఈ మధ్య వంకాయ మసాలా పెడుతున్నారు. రెండు బాగానే ఉంటాయి. వంకాయ మసాలా మీడియం సైజ్ వంకాయలతో లేదా చిన్న వంకాయలతో వండితే చాలా బాగుంటుంది. కానీ నా వంకాయలు కొంచెం పెద్దగా అయినాయి. నేనైతే వంకాయలు కట్ చేసి చేస్తాను వంకాయ మసాలా. ఒకసారి మొత్తం వంకాయతో చేస్తే వంకాయలు సరిగా ఉడకలేదు అనిపించింది. గరం మసాలాలు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి, నువ్వులు, పల్లీలు కూడా వేయించుకోవాలి. చింతపండు రసం వాడి ఇవన్నీ మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కట్ చేసిన వంకాయలు, కట్ చేసిన టమాటోలు విడివిడిగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిపోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేయాలి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకున్న తర్వాత వంకాయలు యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న టైంకి టమాటో వేసుకొని ఒకసారి తిప్పుకొని పైన కొత్తిమీర చల్లుకోవాలి. బగారన్నంతో, రుమాలి రోటీతో ఈ కూర చాలా బాగుంటుంది. వంకాయ, టమాటో, కొత్తిమీర మా తోటలోంచి.